అంటే 88, 89 మధ్య అటువంటి సమయంలో విజయవాడలో ఎందుకు కారణం ఎందుకో జరిగింది బాగా. వంగవీటి మోహన్ రంగ హత్య అనేది ఎన్టీ రామారావు గారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఈ హత్య గావించబడ్డటువంటి సమయంలో కోడెల శివప్రసాదరావు గారు హోమ్ మినిస్టర్గా ఉన్నాడు. అదే సమయంలో డీజీపీగా రామ్మోహన్ రావు గారు ఉన్నాడు. వీళ్ళందరూ ఒక సామాజిక వర్గం కాబట్టి అంటే మిమ్మల్ని అంటే మీ యొక్క సర్వీసెస్ ఉపయోగించుకుందామా, లేదంటే ఒక కాపు సామాజిక వర్గానికి ఒక సంకేతం ఇవ్వాలి, ఇప్పుడు ఉమారెడ్డి గారిని ఉన్నారు అనేటువంటి ఎన్టీ రామారావు గారు బహుశా కాపు సామాజిక వర్గం అయితే బాగుంటుంది అని కూడా ఆయన మనసులో ఉన్నా కూడా నాకు చెప్పింది ఏంటంటే 95లో వచ్చినటువంటి సంక్షోభం లక్ష్మీపార్వతి గారి వల్ల రావటం ఇదంతా మీకు తెలుసు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఎన్టీ రామారావు గారిని వదిలి చంద్రబాబు గారికి సపోర్ట్ చేయాలనేటువంటి నిర్ణయం ఎన్టీ రామారావు గారు క్షమిస్తాడు అనేటువంటి అనుకుంటూనే ఎన్టీ రామారావు గారిని అధ్యక్ష పదవి నుంచి పిలిపించి, అంటే పార్టీని ఆ రోజు అది కనుక జరగకపోతే అంటే 2008లో చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ పెట్టారు, ప్రారంభించారు. అప్పుడు ఒక టాక్ ఏంటంటే మీరు ప్రజారాజ్యంలోకి అధికారం రావటం మాత్రం అది కష్టం అని కూడా నేను స్పష్టంగా ఆయనతో చెప్పొచ్చాను. నిన్న మొన్న మనం చూసాము ముద్రగడ పద్మనాభం గారి జరిపినటువంటి సమావేశంలో మీరు కూడా పార్టిసిపేట్ చేసినట్టున్నారు. అంటే సాధారణంగా గతంలో మీరు ఎప్పుడు అంటే మీ సామాజిక వర్గంతో ఐడెంటిఫై అయినట్టుగా ఎక్కడ కనపడలేదు. ముద్రగడ పద్మనాభం మొదటి నుంచి ఒక ఉద్యమ నాయకుడు. కాపు వాళ్ళకి బీసీలు అనేది ఉద్యమం, అవి అమలవుతున్నాయా లేవా అనేటువంటి ఒక్కరోజు రివ్యూ చేశారండి. బాధ్యత గల ప్రభుత్వం అంటాం ఇది. అంటే చంద్రబాబు నాయుడు గారి మీద కాపు వ్యతిరేక ముద్ర వేయటానికి నేను నిష్కర్షగా చెప్పాలంటే ఇవాళ ప్రధానమంత్రి మోడీ గారు ఏమంటారంటే రైతులకు తాయిలాలు ఇవ్వటం, ఎవరికైనా తాయిలాలు ఇవ్వటం కరెక్ట్ కాదు అని ఆయన ఒక ఉదాహరణ కూడా చెప్పారు. ఏదో చేపలు తింటాననే వాడికి అడిగినప్పుడల్లా ఒక చేప ఇచ్చే కంటే వాడికి చేపలు పెంచడం నేర్పమని. అంటే ఇవాళ రాజకీయాలు అంటే క్యాష్ అండ్ క్యాస్ట్ ఉండాలి. ఏదన్నా కానీ క్యాషో క్యాస్టో క్రెడిటో క్యాపిటో ఎన్ని చెప్పినా కూడా ఈ రోజు ప్రజాస్వామ్యం అనే దానికి విలువలు లేవు. చంద్రబాబు నాయుడు గారి మీద అంటే బయటోళ్ళు ఒకటి ఉన్నది, ఆయన నిద్ర అనేది లేకుండా కష్టపడ్డ వాడికి సభ్యత్వం కూడా మానేసిన తర్వాత ఒక రకమైన అవమానకర పరిస్థితులను సృష్టించారు. అంటే మీరు వెళ్ళిపోయేందుకు నన్ను ఇంకా పార్టీలోంచి బయటకు వెళ్ళిపోయినా మాకు వచ్చిన ఇబ్బంది ఏం లేదులే, ఈయన ఇక్కడ ఉంటే ఇంకా ఇట్లానే నాకు రాజ్యసభ ఇటువంటివి అడుగుతూ ఉంటాడులే అనేటువంటి వాతావరణం సృష్టించిన తర్వాత నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటం కూడా